నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఈ సంవత్సరం చివరిలో అత్యద్భుతమైన వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అయితే రాబోతుందండి. ఈ రోజే ఆ వైకుంఠనాథుడిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శించుకునే పుణ్యప్రదమైన రోజే వైకుంఠ ఏకాదశి. అయితే ఈ వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం చివరిలో రాబోతుందండి. అంటే డిసెంబర్ 29వ తేదీన వస్తుందా లేదంటే డిసెంబర్ 30వ తేదీన వస్తుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఏ సమయంలో దర్శించుకోవాలి, స్వామివారికి పూజ ఏ సమయంలో చేయాలి, ఉపవాసం ఎప్పుడు ఉండాలి, జాగరణ ఏ రోజు చేయాలి, మళ్ళీ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటాయి, అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి, ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి, ఈ ఏకాదశికి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఎందుకు దర్శించుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో అత్యంత ముఖ్యమైన ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ధనుస్సు రాశిలోకి సంచరించే సమయంలో వస్తుందండి. అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. దీన్నే పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. శేషతలపంపై శయనించే ఆ శ్రీమన్నారాయణుని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథి నాడే వైకుంఠానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారని, అందుకని దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తారు. అందుకని దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజే వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయి. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవాలి. ఎందుకంటే పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని వైకుంఠ ద్వారం దగ్గర దర్శించుకున్న మధుకైటబులనే రాక్షసులకి శాప విమోచనం జరిగింది. ఇక నుంచి ఎవరైతే ఈ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా వెళ్ళి శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటబులు కోరుకోవడంతో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాముఖ్యత పెరిగింది. అందుకని ఈ రోజున భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ్ని దర్శించుకుంటారు. అందుకని ఈ రోజున వైష్ణవాలయాల్లో వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, ఈ రోజు ఎవరైతే ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అనంత పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈ ఒక్క ఏకాదశి చేస్తే కోటి పుణ్యాలు చేసినంత ఫలితం అయితే లభిస్తుందండి. అందుకని దీన్ని కోటి పుణ్యాలకి సాటి ముక్కోటి అని అంటారు. అంతేకాకుండా ఈ ఒక్క ఏకాదశి చేయడం వలన సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసినంత పుణ్య ఫలితాలు అయితే లభిస్తాయి. అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చింది, డిసెంబర్ 29వ తేదీన వచ్చిందా 30వ తేదీన వచ్చిందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమో ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. మనకి దశమి అయిన తర్వాత ఏకాదశి అయితే వస్తుందండి. అయితే మనకి ఇక్కడ డిసెంబర్ 29వ తేదీన దశమి తిథి తెల్లవారుజామున 3:40 నిమిషాలను చూపిస్తుంది. దీని తర్వాత నుంచి మనకి ఏకాదశి అయితే వస్తుంది. అయితే ఇక్కడ తెల్లవారుజామున అంటే ఈ రోజు అంటే 29వ తేదీన తెల్లవారుజామున అని కాదండి, నెక్స్ట్ డే అంటే 30వ తేదీన తెల్లవారుజామున అని అర్థం. దాన్ని బట్టి చూసినట్లయితే మనకి ఏకాదశి తిథి అనేది 2025 డిసెంబర్ 30వ తేదీన తెల్లవారుజామున 3:40 ప్రారంభమై 30వ తేదీన రాత్రి 1:27 వరకు ఈ ఏకాదశి తిథి అయితే ఉంటుంది. అంటే మనకి ఈ ఏకాదశి తిథి అనేది ఈ రోజు అంతా కూడా ఉండబోతుంది. అందుకనే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ 30వ తేదీన మంగళవారం జరుపుకోవాలి. మనం స్వామివారిని దర్శించుకునే ఉత్తర ద్వార దర్శనం కూడా ఈ రోజు జరుగుతుంది. తెల్లవారుజాము నుండి భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకుంటారు. ఈ రోజు అంతా కూడా వైకుంఠ వాకిళ్లు తెరుచుకునే ఉంటాయండి. అందుకని ఈ రోజు ఏ సమయంలో అయినా సరే మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ఒక్క రోజు మాత్రమే ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి అందుకని సాధ్యమైనంత వరకు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి. మనం గుళ్ళో స్వామివారిని దర్శించుకోవడంతో పాటు మనం ఇంట్లో కూడా స్వామివారిని పూజించాలి. స్వామివారికి పూజ చేయడానికి శుభ సమయాలు డిసెంబర్ 30వ తేదీన మంగళవారం తెల్లవారుజామున 3:42 నుండి 8:29 లోపు మంచి శుభగడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిది. అలాగే సాయంత్రం వేళలో కూడా స్వామివారిని పూజించాలి. సాయంత్రం 4 గంటల నుండి 9:15 లోపు స్వామివారిని పూజించుకోవచ్చు. ఇంకా ఏకాదశి ఉపవాసం ఏ రోజు ఉండాలంటే ఉపవాసం కూడా
కూడా మనం డిసెంబర్ 30వ తేదీనే రోజంతా కూడా ఉపవాసం అయితే చేయాలండి. అలాగే జాగరణ చేసేవారు కూడా ఈ రోజే జాగరణ చేయాలండి. అంటే 30వ తేదీన రాత్రి జాగరణ ఉండాలి. ఇంకా ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలనంటే ఏకాదశి తర్వాత ద్వాదశి గడియలు వస్తాయండి. ఈ ద్వాదశి గడియలు ముగియక ముందే ఉపవాస దీక్షను అయితే విరమించాలి. మనకి ద్వాదశి గడియలు అనేవి 2025 డిసెంబర్ 31వ తేదీన రాత్రి 11:08 వరకు ఉంటాయండి. అయితే మనం అంతవరకు ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. 31వ తేదీన ఉదయాన్నే మళ్ళీ స్వామివారికి దీపారాధన చేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఉదయం 7:30 లోపే మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. ఒకవేళ ఈ టైంకి కుదరలేదని అనుకుంటే ఉదయం 9 గంటల నుండి 11:36 లోపైనా సరే మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇలా అయితేనే మీకు ఉపవాసం చేసిన ఫలితం అయితే దక్కుతుంది. ఈ విధంగా అన్ని నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో, ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి మరుజన్మ ఉండదని, మోక్షప్రాప్తి కలుగుతుందని, అనంత పుణ్య ఫలాలతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయండి. సాధారణంగా వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అనేది మామూలు రోజుల్లో ఉండదు. కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రం ఈ వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుంటాయి. భక్తులందరికీ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం గుండానే వెళ్ళి స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. తిరుమలలో కూడా శ్రీవారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ వాకిళ్ళు ఈ రోజే తెరుచుకుంటాయి. అయితే ఒక్క రోజులో భక్తులకి స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించడం జరగదు. కాబట్టి ఈ రోజు నుండి తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకునే ఉంటాయి. 2025 డిసెంబర్ 30వ తేదీ నుండి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తుంది. అందుకని ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆ వైకుంఠనాథుడిని దర్శించుకొని అనంత పుణ్య ఫలాలైతే పొందండి. ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని ఏ విధంగా పూజించాలి, ఒకవేళ ఈ రోజు కుదిరిన వాళ్ళు మళ్ళా స్వామివారిని ఎప్పుడు దర్శించుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.